అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడ మెట్రోకు రుణ పరిమితిని పెంచాలని నిర్ణయించిన మంత్రివర్గం ఇందుకోసం 2175 కోట్ల హడ్కో రుణం తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, సాగునీటి సంఘాలకు 5 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడం, రేషన్ షాపుల్లో చక్కెర పంపిణీని ఆపాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బాబు మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. తర్వాత నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆస్తులు రాలేదు, అప్పులు వచ్చాయి. అదే మరి రెండోది మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేకుండా వచ్చాం. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఆ సమయంలో ఇది జరిగింది కాబట్టి నేను ఆ రోజు కూడా చెప్పాను, రేపంతా ఎన్ని విషయాలు మాట్లాడతాం. ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే జూన్ 2వ తారీఖున ఇటలీ ఇండిపెండెన్స్ డే. ఒక శాడిజానికి కూడా ఒక హద్దు ఉండాల. ఫస్ట్ పెట్టచ్చు, 5 పెట్టచ్చు, ఇంకో రోజు పెట్టచ్చు. ఆ రోజు ఎందుకు పెట్టాలి అంటే ఆ రోజు పెట్టి ఏ విధంగా హ్యూమిలియేట్ చేశారనేది అది ఒక పరాకాష్ట. అంతకుముందు జరిగిన చాలా సంఘటనలు ఉన్నాయి. అవన్నిటితో కలిపి యుద్ధ విమానంలో బిల్లు తేవడం, పార్లమెంటు టీవీ కట్ చేసి డోర్స్ అన్ని క్లోజ్ చేయడం, అక్కడ వార్ రూమ్ క్రియేట్ చేయడం, పీస్ రూమ్ పెట్టాల్సిన సమయంలో వార్ రూమ్ పెట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పద్ధతి లేని రాజకీయాలు చేసి హేతుబద్ధత లేని విభజన జరిగింది. సంగారెడ్డిలో జరగనున్న ప్రజా